పాపాల పుట్ట పగిలింది. ఒట్టినాగులపల్లి భూదాన్ భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేత. అంటే హైకోర్టులో ఉన్న కేసులు తేలే వరకు అన్ని రకాల క్రయ విక్రయాలు నిలిపేయాలని, ఈ భూములు నిషేధిత జాబితాలో పెట్టాలని కలెక్టర్ శశాంక్ ఆదేశాలు జారీ చేశారన్నమాట. నిషేధిత జాబితాలో బోయినపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా, హీరో శ్రీకాంత్ తదితరులు ఉన్నారన్నమాట. గండిపేట మండలం ఒట్టినాగులపల్లిలోని భూదాన్ భూములు సాధించిన పాపాల పుట్ట పగిలింది. కొందరు బడాబాబులు దొడ్డి ద్వారా సహా చేసిన ఈ భూముల్లో రిజిస్ట్రేషన్ నిలిపేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ అధికారులు ఆదేశించారన్నమాట. గతంలో హైకోర్టు ఈ భూములపై మధ్యంతర ఒత్తిడి అనుగుణంగా ఈ భూములు స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిషేధ జాబితాలో పెట్టిందన్నమాట. హైకోర్టులో ఈ భూములపై పెండింగ్లో ఉన్న కేసులు తేలే వరకు అన్ని రకాల క్రయ విక్రయాలు నిలిపివేశారన్నమాట. ఈ భూమి ఒట్టినాగులపల్లి దాదాపుగా 2000 కోట్ల విలువైన 29.27 ఎకరాల భూదాన్ భూములను అధికారులు అండబలంతో అప్పటి ప్రభుత్వాలు పెద్దలు చెరబడ్డారని ఆంధ్రజ్యోతి ప్రచురించిందనమాట. ధరణి బూచిలో భూమి స్వాహా అనే పేపర్ హెడ్డింగ్ వేసుకుంటూ మార్చి 6 బుధవారం 2024 ఆంధ్రజ్యోతిలో పెద్ద న్యూస్ వచ్చిందనమాట. అలాగే భూదాన్ భూముల్లో కాలనాగుల కథ కూడా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ధరణి బూచితో భూమి స్వాహా, ఆంధ్రప్రదేశ్ భూదాన్ భూములు కాలనాగులు ఈ కథనాలు వచ్చాయన్నమాట. ఈ కథనాలపై వెంటనే స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ సమగ్ర విచారణకు ఆదేశించారన్నమాట. ఈ మేరకు గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం ఆ భూములను పరిశీలించి సర్వే నిర్వహించిందనమాట. డ్రోన్ సర్వే ద్వారా నిర్మాణాల్లో భూముల సరిహద్దు గుర్తించడమే కాక నిషేధిత జాబితాలో ఉన్న భూములను భూదాన్ భూమికి సంబంధించిన ఎవరెవరు ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే విషయంపై విచారణ జరిపి కలెక్టర్ సమగ్ర నివేదిక అందజేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ వెలుగులోకి తీసుకొచ్చిన అనేక మంది ప్రముఖులు పెద్ద పిల్లలు ఉన్నమాట. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ సోదరుడు, ప్రతిమ కనెక్షన్ అధినేత బోయినపల్లి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, సినీ హీరో మేక శ్రీకాంత్, బీజేపీ నాయకురాలు చందుపట్టు కీర్తిరెడ్డి పేర్లు కూడా ఉన్నాయన్నమాట. అలాగే మరికొందరు బడా వ్యక్తులకు కూడా ఇక్కడ బినామీ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని తెలుస్తుంటాయి. ఈ కుంభకోణం గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ వారు ఎక్కడ తెరపై కనిపించకుండా కొందరు అనుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ జాబితాలో ఉన్న వారిలో ఒకరిద్దరు వ్యక్తులు 25 ఏళ్ల క్రితం తెలుసో తెలియకో ఈ భూమిని కొన్నట్లు సమాచారం. పల్లా ఇప్పుడు ఏం చెప్తారు? ఈ భూమి వ్యవహారం తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని పేర్కొంటూ ఆందోళన ఖండిస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. తాను సర్వే నెంబర్ 188/1/2లో కొనుగోలు చేసిన 1.10 ఎకరాల భూమి భూదాన్ భూమి కాదని ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే దొడ్డిదారిని పాస్బుక్లు పొందిన వారి జాబితాలో పల్లా రాజేశ్వర పేరు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన ఏమన్నారంటారో చూడాల్సి ఉంది. అలాగే ఆయన 2014లో భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2021 వరకు ఎందుకు పానీలో నమోదు కాలేదు? ధరణి వచ్చాకే 2021లో పాస్బుక్ ఎలా వచ్చిందని విషయాల సమాధానం లేదు. 2021 జూన్ నాడు అప్పటి కలెక్టర్ 29.27 ఎకరాల భూదాన్ భూములను 22A కింద నిషేధ జాబితాలు పెట్టినా 2024 ఆగస్టున పల్లా రాజు సర్వే నెంబరు 188/1/2 పేరుతో పట్టాదారు పాస్బుక్ జారీ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సర్వే నెంబర్లు సబ్ డివిజన్ కాలేదని, ఎంజాయ్మెంట్ సర్వే జరగలేదని అధికారులు చెబుతున్నారు. కానీ అది నిబంధనలు తొంగలో తొక్కి హైకోర్టు ఆదేశాలు పక్కన పెట్టి 22A జాబితాలో ఉన్న ఈ భూములు అధికారాండతో పెద్దలంతా స్వాహా చేశారని, ఈ నేపథ్యాన్ని భూములు క్రయ విక్రయాలు నిలిపివేస్తూ సరిపోదని, ధరలను లొసుగును అడ్డుపెట్టుకున్న బడాబాబులు దొడ్డిదారిని తీసుకొస్తున్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకం రద్దు చేస్తేనే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయం వినిపిస్తున్నమాట. ఇప్పుడు భూదాన్ భూములు పాగవేసింది ఎవరెవరు చూస్తుంది. సర్వే నెంబర్ 186Aలోని విస్తీర్ణం 30 ఉంటుంది. 30 అంటే 30 సెంట్ గుంటలు అంటే 0.03 ఎకరం అనమాట. ఖాతాదారు నెంబర్ 2099 K నరేంద్ర అనమాట అతని పేరు. 186/AA ఇది 1 ఎకరం. ఇక్కడ 20001001 అన్నమాట ఖాతాదారు నెంబరు. ఇది భూదాన్ భూమి అనమాట. అలాగే 186/E ఇది 1 ఎకరం ఉంటుంది. ఇది కూడాను భూదాన్ భూమే. అలాగే 186EE ఇది కూడా 3 ఎకరాలు ఉంటుంది. ఇది భూదాన్ భూమే. 186E కూడా ఇది భూదాన్ భూమే. 186UU 1/11 ఇది 2 ఎకరాల 09 గుంటలు ఉంటుంది. 569 పాస్బుక్ నెంబరు. ఇది కూడా మేకా శ్రీకాంత్ అనమాట. అలాగే 186UN ఇది 2.03 ఉంటుంది. ఇది 2103 తుకారం కోకోబా. అలాగే 186/UU 1/1 ఇది 2 ఎకరాల 0 దీని ఉంటుంది. 569 ఖాతా నెంబరు మేకా శ్రీకాంత్ అనమాట. 187 4 ఎకరాలు
18 ఉంటుంది. 60981 సులక్షణ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. అలాగే 180/1/1/1/1 0 నుంచి 2293 ఉంటుంది. 60/55 శీతల్ సక్సేనా. అలాగే 180/1/1/1/2 ఉంటుంది. అలాగే ఎల్ని అనమాట. ఇదేమో ఎం పృథ్వీరాజు, కందుకూరి హేమలత, ఎం వెంకటరాజు, చందుపల్లి వాణి, చందుపట్ల కీర్తిరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి అనమాట. 180/1/2 అనమాట. 1 నుంచి 10 1.1 ఎకరం అనమాట. ఇది 60,435. అలాగే ఎన్ వాసు 188/2 4 ఎకరాల 08 విస్తీర్ణం. ఇది 280/2083. అలాగే 189AA/2 ఇది బోయినపల్లి శ్రీనివాస్ అనమాట. అలాగే 180/EE1 ఇది బోయినపల్లి శ్రీనివాస్దే. 180/EE2 ఇది బోయినపల్లి శ్రీనివాస్దే. 189U/2 ఇది బోయినపల్లి శ్రీనివాస్దే. 189UU2/2 ఇది బోయినపల్లి శ్రీనివాస్దే. 189RU/2 ఇది బోయినపల్లి శ్రీనివాస్దే. ఇలాగా ఉన్నాయన్నమాట భూములు. ఇది మొత్తంగా ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.